నమస్తే అండి. దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో, మనం గ్లోబల్ సమ్మిట్స్‌కి సంబంధించి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. సో, దాంట్లో భాగంగా ఫోర్త్ టాపిక్ ఇది. సో, ఈ ఫోర్త్ టాపిక్ విషయానికొచ్చేస్తే ఇది ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్‌కి సంబంధించింది. సో, దీంట్లో భాగంగా ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ఇవి ఏ క ఏవి ఏవేవి ముందుకొచ్చిన ఇన్వెస్ట్‌మెంట్‌లోకి ఏంటనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, దీంట్లో అపోలో గ్రూప్ వచ్చేసి 800 సీఆర్ తీసుకొచ్చింది. అండ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకున్నదే. సో, దీంట్లో ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే కంపెనీస్ అదాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆనంద్ మహేంద్ర వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ బ్రూక్ఫీల్డ్ యాక్సెంచర్. ఈ బ్రూక్ఫీల్డ్ యాక్సెంచర్ అనేది ఏఐ బేస్డ్ టాపిక్‌లో కూడా చెప్పాను. బట్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి అది ఎడ్యుకేషన్ కిందకి కూడా వస్తుంది కాబట్టి దీంట్లో వచ్చేసింది అది మళ్ళీ. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేస్తే సూపర్ క్రాన్ ఇండియాకి సంబంధించింది. సో, వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక చెప్పలేదు కానీ వీళ్ళైతే ముందుకు రావడానికి జరిగింది. ఇకపోతే సినోస్పీస్కి సంబంధించింది. వీళ్ళొచ్చేసి వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ఈ కంప్యూటర్ ట్రైనింగ్కి సంబంధించి ఒక హై ఎండ్ కంప్యూటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి ముందుకొచ్చారు. సో, దీని విషయానికి వచ్చేస్తే పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఏం కాదు. కాకపోతే వీటి రోల్ అనేది కొంచెం ఎక్కువ ఇందులో కీ రోల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్కి సంబంధించి ఎక్కువ కీ రోల్ పోషించేది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఈ మేజర్గా చాలామందికి తెలియదు ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీలో ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఏమిటి తీసుకొచ్చారు అంటే చాలామంది ఏదో రేవంత్ రెడ్డి ఈగోకి వెళ్ళాడు, రేవంత్ రెడ్డి వాంటెడ్ తీసుకొచ్చి పెట్టాడు అనేసి అనుకున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మ్యాప్లో చూసుకుందాం ఒకసారి. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీని మెయిన్ కీ రోల్ ఏంటి అని అంటే ఇక్కడ ఏదైతే ఏ కంపెనీ అయితే ఉందో రాబోయే ఏ కంపెనీకైనా సరే ఈ కంపెనీలో కావాల్సిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ట్రైన్ చేసి ఇక్కడ పెట్టే కంపెనీస్కి సప్లై చేస్తారు ఎంప్లాయీస్ని. సో, ఇది మంచి పాలసీ అనమాట. ఇది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు మనకు అర్థం కాదు. ఇది లాంచ్ అయిన తర్వాత ఫ్యూచర్లో దీన్ని ఒక 2 ఇయర్స్ తర్వాత దీని వాల్యూ ఏందనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు నెగిటివ్గా మనం ఏదైతే ఈ గవర్నమెంట్ని చూసామో ఈ స్కిల్ యూనివర్సిటీ విషయంలో, సో అది కొంచెం మనకు తర్వాత తెలిసిపోతుంది అనమాట. సో, మేజర్గా దీంట్లో కీ రోల్ పోషించేదంటే కనుక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. దాంట్లో భాగంగా బ్రూక్ఫీల్డ్ యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు సంబంధించి వీళ్ళు సో డీప్ టెక్కు సంబంధించి వీళ్ళు స్కిల్స్కు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు కాబట్టి సో ఇక్కడ మేజర్ కీ రోలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పోషించబోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో ఈ కంపెనీస్కు దీంట్లో నుంచి అని ఎంప్లాయీస్ని మాత్రం సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. సో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో ఇంకొక పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు 1700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇది ఈ దీంట్లో 1700 క్రోర్స్లలో 800 క్రోర్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కోసమే 800 క్రోర్స్ దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అనుకోవచ్చు. సో దీంతో పాటు ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన మనకు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఒకటి మనకు సౌదీకి సంబంధించిన ఒక కంపెనీ, ఆ కంపెనీ పేరు బయటకు తీసుకురావద్దని క్లియర్గా చెప్పారు వాళ్ళు, కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఆ కంపెనీ అనేది సుమారు 1000 కోట్లతోటి ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతుంది, ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతుంది, ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ చేయబోతుంది. మన హైదరాబాద్లోనే ఇది పెద్ద హాస్పిటల్ కింద చెప్పుకోవచ్చు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్గా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు అంటే లైక్ ఆపరేషన్స్ ఇప్పటికిప్పుడు వచ్చి చూసుకొని ఆపరేషన్ చేసుకొని వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ వైజ్గా గ్లోబల్ వైజ్గా ఉన్న ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయబోతున్నారు. ఒక డాక్టర్ని బుక్ చేసుకుంటే తను ఒక అపాయింట్మెంట్ ఇస్తాడో ఆ అపాయింట్మెంట్కి ఆయన వచ్చేసి ఇక్కడ పేషెంట్కి ఆపరేషన్ చేయడమా ట్రీట్మెంట్ చేయడమా సో వాటి చేసి తర్వాత వెంటనే మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. సో ఇది ఇక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. ఇది మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ కంపెనీ మనం బయటకు చెప్పకూడదు. సో మేజర్గా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ మరి ల్యాండ్ ఎక్కడ ఏంటి అని అంటే ఇక్కడనైతే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ హబ్కి సంబంధించిన కొంత ల్యాండ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడనే ఇంకొకటి 2 ఇప్పుడు రీసెంట్గా కెనడాకి సంబంధించింది 13 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయని చెప్పేసి అన్నారు. అదైతే మస్తు మోస్తున్నారు.
యూనివర్సిటీలో వస్తున్నాయి, మీర్ఖాన్పేటలో వస్తున్నాయి, ఫ్యూచర్ సిటీలో వస్తున్నాయి, బల్క్గా వస్తున్నాయి అని చెప్తున్నారు. అదంతా ఏం కాదు. రెండు మాత్రమే యూకేకి సంబంధించినవి, రెండు మాత్రమే అక్కడ పెడతారు. మిగతా అన్ని స్కూల్స్ వచ్చేది. మిగతా స్కూల్స్, ఎక్కువ స్కూల్స్, ఆ స్కూల్స్ ఇన్సైడ్ సిటీ వెళ్ళిపోతాయి. సో మీకు ఇక్కడ పెడుతున్నారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది, పెద్ద స్కూల్ వస్తుందని మోస్తున్నారు. నేను చూస్తున్న చాలా వీడియోలలో. మీరు అదేం నమ్మమాకండి అది. సో క్లియర్ కట్గా ఇది ఏంటంటే ఎడ్యుకేషనల్ హబ్ ఇక్కడ ఇచ్చారు చేయబట్టి ఇప్పుడు ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ నడుస్తుంది. దాని తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురాబోతున్నారు ఈ ఏరియాలలో. వీళ్ళు కెనడాకి సంబంధించిన ఒక యూనివర్సిటీ, ఒక్కటే యూనివర్సిటీ రాబోతుంది అది. సో ఇది చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏందనేది. సో ఎడ్యుకేషనల్ సెక్టార్కి సంబంధించి పెద్దగానైతే మనం చెప్పుకోవడానికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో మాత్రం ఒకటి క్లియర్గా చెప్తున్నాను, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మేజర్గా ఇటైతే రాబోతున్నాయి. సో ఇది రావడం వల్ల ఈ ఏరియా అంటే ఇదంతా ఈ మీర్ఖాన్పేట, బిఫోర్ మీర్ఖాన్పేట కంచెని ఈ ఏరియా కిందికి బిఫోర్ మీర్ఖాన్పేట అంటే ఇది అమెజాన్ డేటా సెంటరు, మీర్ఖాన్పేట, ఇటు వచ్చేస్తే లచ్చనాయక తండాని, బేగర్ కంచ, ఈ ఏరియా మొత్తం కూడా కొంత ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే చుట్టుపక్కల కొంత కమర్షియల్గా కానివ్వండి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. లైక్ హాస్టల్స్ అని ఇలాంటి చిన్న డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఈ రూట్లో మీర్ఖాన్పేట, ఈ రూట్లో కందుకూరు, ఇక్కడ వరకు ఓకే. అంటే ఈ ఓన్లీ ఎడ్యుకేషన్ బేస్డ్ కొంతమందికి ఒక ఐడియా ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అని అంటే అక్కడ మనం ఏదన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా హాస్టల్లో ఏదన్నా స్టేషనరీ లాంటి ఇంకా కొంచెం దానికి సంబంధించినవి ఏమన్నా పెట్టుకుందాం అనుకోని వాళ్ళు ఎవరన్నా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసేవాళ్ళు ఈ మీర్ఖాన్పేట ఇక్కడ నుంచి ఎస్కొత్తూరు నుంచి అని మీర్ఖాన్పేట వరకు ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎస్కొత్తూరు జంక్షన్ నుంచి కందుకూరు వరకు మాత్రమే ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ కిందకి ముచ్చర్ల, కడతాలు అవైతే ఇవి ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ అయితే ఉపయోగపడవు. సో ఈ ఏరియా మీద మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి టాపిక్, ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్. సో మీకేమన్నా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.